కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనము అవిశ్వాసముతో మాట్లాడతాం. దేవుడు ఇస్తాడా? ఇంకెంతకాలం అండి, ఇన్నేళ్ళు గడిచిపోయింది, ఇంకా ఆశీర్వదించడా దేవుడు? ఇంక ఇవ్వడా? గర్భఫలం ఇవ్వడా? ఉద్యోగం ఇవ్వడా? ఇంకెంతకాలం అండి, చావు దగ్గరకు వస్తుంది, నా భర్త మారడా? చావు దగ్గరకు వస్తుందండి, ఈ రోగము నన్ను మరణానికి తీసుకొని వెళ్తుంది, దేవుడు ఇంకా కాపాడడా? దేవుడు లేడా? అంత గొప్ప విశ్వాసం మనకే ఉంటే రోగాలు ఎందుకు వస్తాయి? అంత గొప్ప విశ్వాసం మనకుంటే సమస్యలను ఎందుకు మనం అనుభవిస్తాం? అంత గొప్ప విశ్వాసమే కనుక మనకుంటే మనం ఈరోజు ఎందుకు మాటలు పడతాం, ఎందుకు అవమానించబడతాం? అంత అభిషేకమే మనకుంటే మనం ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిని కలిగి ఉంటాం? మనకు వాగ్దానం ఉందండి, దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుని ఆత్మను కుమ్మరిస్తానని, ఆయన ప్రజలందరి పైనకి ఆయన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేస్తాడు. కానీ మనం మన సమస్యలతో బాధపడుతూ మనం పొందలేము అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, విశ్వాసము. ఎలాంటి విశ్వాసము? బలమైన విశ్వాసం, దృఢ విశ్వాసం, గొప్ప విశ్వాసము కావాలి. బలమైన విశ్వాసముతో మనం ఉన్నప్పుడు చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి మనము ఆ పనిని పూనుకోవాలా. దేవుడు వాగ్దానం చేశాడండి, దేవుడు ఇస్తాడు విజయం. దేవుడు ఉన్నాడు మనకు. క్రైస్తవులుగా మనం విశ్వసించేది పరిశుద్ధ గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని వాగ్దానములను మనము లక్ష్య పెడతాం. హల్లెలూయా.